పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలలో తనదైన శైలిలో అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. గత 12 సంవత్సరాలుగా కోర్టు సమస్యలలో ఉన్న ఆకివీడు దిగమర్రు 165 జాతీయ రహదారి నిర్మాణానికి 2500 కోట్ల నిధులను మంజూరు చేయించామని తెలిపారు కేంద్ర మంత్రి. నిధులు మంజూరు చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చిత్రపటానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పాలాభిషేకం చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టును నరసాపురం పార్లమెంటు ప్రజలకు అంకితం చేస్తున్నానన్నారు కేంద్ర మంత్రి. ఫోర్ లైన్స్ భీమవరం బైపాస్ అంతా కూడా 4 లైన్స్ వెళ్తుంది. అదే భీమవరం టౌన్ నుంచి బైపాస్కి 2.8 కిలోమీటర్స్ వస్తే దాన్ని కూడా ప్యాకేజీలో పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కేవలం 8 నెలల కాలంలో కొత్తగా సర్వేలు చేయించడం, కొత్త అలైన్మెంట్స్ని తీసుకోవడం, కోర్టు కేసులకు దూరంగా ఉండాలా, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో రైల్వే లైన్లకు సంబంధించి పనులు నెమ్మదిగా కొనసాగుతాయి కాబట్టి రైల్వే ఏదైతే ట్రాక్స్ ఉన్నాయో వాటిని అవాయిడ్ చేస్తూ కూడా ఒక చక్కని గ్రీన్ ఫీల్డ్ హైవేని నిర్మించాలనుకున్నప్పుడు దాదాపు బడ్జెట్ 3 పెరిగినటువంటి సందర్భం. చాలామంది అధికారులు చెప్పారు 2 లైన్స్ మాత్రమే చేద్దామని. అయితే నా కోరిక మేరకు పదే కోరడం గడ్కరీ గారిని, కాబట్టి 4 లైన్ను చేయాలి ఆయన ఆదేశించడం. దాన్ని ఆయన అమరావతి బహిరంగ సభలో 2500 కోట్లు గ్రీన్ ఫీల్డ్ హైవే ఆకివీడు టు దిగమరు నుంచి మంజూరు చేస్తామని ప్రకటిస్తూ త్వరలోనే పనులు ప్రారంభిస్తాయని కూడా ప్రకటిస్తూ